ఒక దైవజనుడు అన్నాడు అనమాట, భూమి మీద అతి సోమరులు ఎవర్రా అని అడిగితే క్రైస్తవులే. ఎవరు? క్రైస్తవులే. ఎందుకురా అని అంటే క్రైస్తవులకు అందరికీ కావాల్సిన అద్భుతాలు. ఏం కావాలి? అద్భుతాలు కావాలి. దేవుని యొక్క రాజ్య నియమాలలో అద్భుతాలు జరుగుతాయి. అయితే మొదటగా మనకు పంట కావాలనంటే మనకి ఏం కావాలా? అద్భుతం కావాలి మనకు మొదటగా. అంటే మనకి ఏకంగా ఆకాశం నుంచి మన్నా పడినట్లు మనకు కావాల్సిండేటివన్నీ పడిపోవాలా? అలా కాదే. దేవుడు విత్తనం ఇస్తాడండి. విత్తనం ఇచ్చి భూమిలో నాటు, దానికి నీళ్లు పోయి అది పెరుగుతుంది. ఆ తర్వాత నువ్వు పంటను కోసుకుందువు. ఒక బిజినెస్ ఐడియాస్ ఇస్తాడు. అది దేవుని నియమాలు, దేవుని ఆలోచనలు. సోమరులను దేవుడు దీవించినట్లు లేదు. ఇంకా బైబిల్లో లోతుగా పోయామనుకోండి, ఒక మాట ఉంటున్నది. యేసయ్య ఏమన్నాడు తెలుసా? చాలా మంది గుంపులు గుంపులుగా వస్తే వీళ్ళనందరినీ చూసిండేది ఏకంగా వీళ్ళు నేను పెట్టేటువంటి భోజనం తినడానికి వచ్చాడు అని చెప్పాడు యేసయ్య. నేను ఇచ్చే రొట్టెల కోసం వీళ్ళు వచ్చారు, నేను చేసే అద్భుతాల కోసం వీళ్ళు వచ్చారు తప్ప నా కోసం రావడం లేదే వీళ్ళు. అద్భుతాలు ఎక్కువగా ఆశిస్తున్నావా? కాదు. దానికంటే ముఖ్యముగా నీలో ఫలము ఫలించుటను కోరుకొనుము, నీలో పరివర్తన, నీలో ప్రవర్ధన, నీలో మారు మనస్సును కోరుకొనుము నువ్వు.